జిల్లాలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన 6గురి దారుణ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి కోసం స్నేహితుడితో పాటుగా అతని భార్య, 2 పిల్లలు, 2 చెల్లెళ్లను హత్య చేసిన నిందితుడు ప్రశాంత్తో పాటు అతనికి సహకరించిన మరో 5గురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. 15 రోజుల వ్యవధిలోనే కుటుంబంలో 6గురిని హత్య చేసి వివిధ ప్రాంతాల్లో మృతదేహాలు పారేశాడు హంతకుడు. ఈ క్రమంలో సదాశివనగర్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో అసలు విషయం బయటపడిందని ఎస్పీ తెలిపారు. ఇక హత్యలు చేయడానికి వాడిన కారు, భూమి, పత్రాలు, 30,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు దొరికినట్లు ఎస్పీ తెలిపారు. ఫోన్లు కూడా మృతులవేనని అన్నారు. ఆస్తి కోసమే ఈ హత్యలు చేసినట్లుగా వెల్లడించారు. ఈ 6గురి హత్యలో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉందన్నారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నామని చెప్పారు. dispute కాదండి. It is a pre-planned conspiracy to grab that property. ఆయనకి 3.5 lakh A1 నుంచి అప్పు తీసుకోవడం జరిగింది. అంటే అక్యూజ్డ్ విక్టిమ్కి 3.5 lakh ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అంటే ఈ ఇల్లు మీద లోన్ తీసుకుంటాను అని అతను ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. డిస్ప్యూట్ కాదు. ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ టు గ్రాబ్ దట్ ప్రాపర్టీ బై one getting the transfer done and 2 by murdering all these people. ఒక వెహికల్ అండి, టాటా ఆల్ట్రోస్ వెహికల్ ఒకటి ఉంది. సో ఇది డిఫరెంట్ డేస్ లో జరిగిన ఆఫెన్సెస్. ఇదే వెహికల్